ఇంకొన్ని రోజులలో అయితే జూబ్లీ హిల్స్ లో మరి బై ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎవరు లించుంటారా అని టాక్స్ కూడా వస్తున్నాయి. కొన్ని పోల్స్ కూడా కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయని చెప్పి అందరు పోల్స్ పెడుతున్నారు. దాంట్లో కూడా టాప్ లిస్ట్ లో ఎవరు ఉన్నారంటే రోహిన్ రెడ్డి గారే ఉన్నారు. మరి మన నేటి దాత్రి సర్వేలో కూడా మనం చెప్తున్నది ఏంటంటే, నేటి దాత్రి ప్రాథమిక సర్వేలో కూడా రోహిన్ రెడ్డి కావాలంటున్న ప్రజలు. ఎందుకు అసలు రోహిన్ రెడ్డికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సీటు ఇస్తే ఎలా ఉంటుంది? రోహిన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి అనే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మంచి పట్టున్న వ్యక్తి. ఇంకోటి ఇక్కడ మెయిన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏమైనా ఫండ్స్ కావాలన్నా, డెవలప్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. రేవంత్ రెడ్డి 24 గంటలు మెయిన్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారితోనే ఉంటారు కాబట్టి జూబ్లీ హిల్స్ ని ఇంకా డెవలప్ చేయడానికి రోహిన్ రెడ్డి గారికి కూడా ఈజీ అవుతుంది. అక్కడున్న జనాలందరూ కూడా ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న సన్నబియ్యం పథకం కానివ్వండి, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే మనం జూబ్లీ హిల్స్ చూసుకుంటే ఇది ఎట్లా అంటే, ఒక సైడ్ మొత్తం బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఉంటే, ఇంకో సైడు బస్తీలు ఇవన్నీ ఏరియాలు ఉంటాయి. అక్కడ ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచిగా అందుతున్నాయి. ఇంకోటి వీళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారికి రోహిన్ రెడ్డి గారు చాలా క్లోజు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, రోహిన్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ టికెట్ వస్తే జూబ్లీ హిల్స్ని కూడా డెవలప్ చేయడానికి ఇంకా చాలా ఈజీగా అయిపోతాయని చెప్పి ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారు.